హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షయ పాత్ర. నేను మీ తాడిపోయిన లావణ్య యాదవ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ లివర్ పెప్పర్ ఫ్రై. నేను చికెన్ లివర్ తీసుకున్నాను. వాటికి కావాల్సినవి చూసేద్దాం ఫ్రెండ్స్. చికెన్ లివర్ తీసుకున్నా. నేను ఉల్లిగడ్డలు ఇట్లా పొడవుగా తరిగేసుకున్నా. పచ్చిమిరపకాయలు కూడా ఇలా పొడవుగా కట్ చేసుకున్నా. ఒక 4 పచ్చిమిరపకాయలు అయితే సరిపోతుంది. నేను 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. తగినంత సాల్ట్, ఆయిల్, మనకి అల్లం చిన్నులపాయ ఇట్లా కొంచెం పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఊరికి అట్లా దంచేసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, పోపు దినుసులు, కొంచెం పసుపు, మిరియాల పొడి చేసి పెట్టుకున్నాను. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం. మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బండి పెట్టేసుకుందాం. ఇప్పుడు బండి పెట్టేసుకున్నాం కదా. ఆయిల్ వేస్తున్నా. ఇవి పోపు దినుసులు. మనకి పోపు దినుసులు వేగిపోయినాయి కదా. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి 2 వేసేస్తున్నా. కొంచెం సాల్ట్, మనకి ఉల్లిగడ్డ వేగిపోవాలి కదా, కొంచెం సాల్ట్ వేసా. కొంచెం పసుపు. ఇప్పుడు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు. మనకి ఉల్లిగడ్డలు బాగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కొంచెం పేస్ట్ వేస్తున్నా. మనకి అల్లము అంతా ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు బాగా వేగిపోయినాయి. ఇట్లా బాగా వేగేటట్టు వేయించుకోవాలి. ఇప్పుడు లివర్ తీసుకున్నాను. ఇది ముందుగానే కడిగి వాష్ చేసి పెట్టుకున్నాను. వాష్ చేసి పెట్టుకున్న లివర్ని ఇందులోకి వేసేస్తున్నా. ఇప్పుడు ఇందాక కొంచెమే సాల్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం సాల్ట్, ఈ మసాలా అంతా వీటికి పట్టేలాగా ఇట్లా కలుపుకుందాం. కొంచెం కొత్తిమీర, మనకు కొత్తిమీర తురిమేస్తున్నా. కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీర. ఇప్పుడు మనం ఒక 2 నిమిషాల వరకు మూత పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు 2 నిమిషాలు అయిపోయింది కదా. ఇప్పుడు మూత తీసి చూద్దాం.
మనకి రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు లాస్ట్కి మిరియాల పొడి వేద్దాం. ఇప్పుడు మిరియాల పొడి, నేను మిరియాల పొడి 1.5 స్పూన్ వేస్తాను. 1.5 స్పూన్ మిరియాల పొడి అయితే దీనికి కరెక్ట్గా సరిపోతుంది. తక్కువ కావాలన్న వాళ్ళు కూడా తక్కువ వేసుకోండి. నేను మిరియాల పొడి ఎక్కువగానే వాడతాను. దీనిలో ఉన్న నీరంతా మొత్తం వెళ్ళిపోవాలి. దీనిలో నీరంతా పోయేటట్టు వేయించుకుందాం. మనకి నీరంతా వెళ్ళిపోయింది, ఫ్రై అయ్యింది బాగా. మనకి ఇంకా ఫ్రై రెడీ అయిపోయింది, పెప్పర్ ఫ్రై. మనకి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం. ఫ్రెండ్స్, మనకి రెడీ అయిపోయింది. మనకి లివర్ పెప్పర్ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షయ పాత్ర. బాయ్ ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను.